షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునైనా వీరి గురించి తెలియని వారుండరు. షణ్ముఖ్ జశ్వంత్ యూట్యూబర్గా వెబ్ సిరీస్లలో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో రన్నరప్గా నిలిచాడు. షణ్ముఖ్ యూట్యూబ్లో తన డాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా వెబ్ సిరీస్లో నటించే అవకాశాన్ని సంపాదించాడు. ది సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో షణ్ముఖ్ రన్నరప్గా నిలిచిన షోలో కంటెస్టెంట్స్ సిరితో క్లోజ్గా ఉండటం అప్పట్లో వివాదానికి కారణమైంది. షణ్ముఖ్, దీప్తి ఇద్దరూ ఒకరి కోసం మరొకరు పుట్టారు అన్నంతగా సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు షణ్ముఖ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. మరి ఆ పోస్ట్ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. షణ్ముఖ్, దీప్తి ఇద్దరు ప్రేమించుకుని పెళ్లిదాకా వచ్చి విడిపోయారు. కొన్ని రోజుల తర్వాత షణ్ముఖ్ సిరితో బిగ్ బాస్లో క్లోజ్గా ఉంటున్న దుమారంపై అతనిని దూరం పెట్టింది. ఆ తర్వాత వీడిద్దరి గురించి ఎక్కడా మాట్లాడలేదు. షణ్ముఖ్ వెబ్ సిరీస్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. దీప్తి ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ యూట్యూబ్లో స్టార్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో షణ్ముఖ్ తాజాగా పెట్టిన ఒక పోస్ట్ వీరి ఫ్యాన్స్ని కలవరపరుస్తోంది. షణ్ముఖ్ పెళ్లి గురించి అడిగిన సందర్భంలో పెళ్లి చేసుకునే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని, ఆ టైం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది అని షణ్ముఖ్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో అభిమానులు అడిగే ప్రశ్నకి సమాధానంగా వీడియోని షేర్ చేశాడు. ఇది చూసిన షణ్ముఖ్, దీప్తి ఫ్యాన్స్ ఇప్పుడు పాపం దీప్తి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా వీరిద్దరూ కలిసి ఉంటే బాగుంటుందని కోరుకునే అభిమానులే ఎక్కువ. ఇప్పుడు వీరు ఎవరికి వారు పెళ్లి గురించి అనౌన్స్మెంట్ చేస్తే అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. షణ్ముఖ్ పెళ్లి ప్రకటనలతో దీప్తి గురించే అందరూ మాట్లాడుకోవటం విశేషం. 2021 డిసెంబర్ 31న దీప్తి తన ఇన్స్టాగ్రామ్లో షణ్ముఖ్తో విడిపోతున్నట్టుగా ప్రకటించింది. 5 సంవత్సరాల బంధం తమ జీవితంలో ఎంతో సంతోషాన్ని, ప్రేమను నింపిందని, పరస్పర నిర్ణయంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. బిగ్ బాస్ షోలో షణ్ముఖ్తో సిరి సన్నిహితంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమంటూ అభిమానులు ఊహించుకున్నారు. కానీ దీనిపై షణ్ముఖ్ క్లారిటీ ఇస్తూ మేమిద్దరం స్నేహితులమే అని, మా మధ్య ఎటువంటి సంబంధమూ లేదని తెలిపాడు. కానీ దీప్తితో తను విడిపోవటానికి కారణం మాత్రం బయటకు తెలపలేదు. దీప్తి తన ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో తను విడిపోవటం గురించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఎమోషనల్ అయిన సన్నివేశాలున్నాయి. ప్రస్తుతం తన కెరియర్పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది. దీప్తి సోషల్ మీడియాలో రంగస్థలం సినిమాలో రంగమ్మ మంగమ్మ అనే పాటను రీక్రియేట్ చేసిన వీడియో ద్వారా పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత ఆమె చేసిన ప్రతి సాంగ్ లక్షల్లో వ్యూస్ రావటం మొదలుపెట్టాయి. 2018లో కిర్రాక్ పార్టీ సినిమాతో తెలుగు తెరపైన కూడా నటిగా అడుగుపెట్టింది దీప్తి. ఆ తర్వాత ఎన్నో సోలో సాంగ్స్కి, ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్కి చేస్తూ అభిమానులను అలరిస్తోంది.